తెలంగాణ రావడానికి ముఖ్య కారణంలో మనకి గుర్తొచ్చే పేరు చాకలి ఐలమ్మ. సో చాకలి ఐలమ్మకి ఇప్పటివరకు తెలంగాణలో ఎంతో పెద్ద పీట వేసాము, చాకలి ఐలమ్మ పేరు కూడా పెట్టాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మరి చాకలి ఐలమ్మ వారసులకి ఏం చేసింది అన్నది ఈరోజు తెలంగాణ వెలుగు నుంచి జూన్ 2 సందర్భంగా చాకలి ఐలమ్మ అంటే మనవరాలు ముని మనవరాలతోటి ఈరోజు స్పెషల్ చిట్ చాట్. చెప్పండి అమ్మా, ఏం పేరు, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకంటే చాకలి ఐలమ్మ ద్వారానే ఆ రోజు సాయుధ పోరాటం జరిగింది. ఈరోజు చాకలి ఐలమ్మ వారసులకి మరి 11 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ తెచ్చుకొని, ఏమైనా న్యాయం జరిగింది అంటారా? చాకలి ఐలమ్మకు భూమి కోసం భుక్తి కోసం పోరాటాల కోసం అమ్మ పోరాటం చేసింది. చాకలి ఐలమ్మ వారసులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో అమ్మకు జయంతి వర్ధంతి చేసిండ్లు. ఇప్పుడు వారసురాలుగా నాకు చాకలి ఐలమ్మ వారసురాలుగా కొన్ని సహాయం చేసిండ్రు సార్లు, కానీ అసలు వారసురాలను గుర్తించలే. ఒకరే ఉన్నారు, వాళ్ళే వారసులని తిరిగిండ్లు. చాకలి ఐలమ్మ వారసులను అందరినీ గుర్తించాలని మన జూన్ 2వ తారీఖు రేవంత్ రెడ్డి సార్ని చాకలి ఐలమ్మ వారసులు గుర్తించి అందులో ఉన్న కుటుంబాలకు న్యాయం ఏదైనా చేయాలంటే, ఒక ఐలమ్మకు 5 కొడుకులు. ఐలమ్మ పెద్ద కొడుకు చేసులు చిట్యాల సోమయ్య, 2వ కొడుకు లక్ష్మయ్య, 3వ కొడుకు ముత్తులింగం, 4వ కొడుకు లచ్చినర్సు, 5వ కొడుకు ఉప్పలయ్య. ఐలమ్మ పెద్ద కొడుకు 3 కొడుకులు, కీర్తి చేసులు లక్ష్మీ నరసయ్య. 2వ కొడుకు ఐలమ్మ పెద్ద కొడుకు, 2వ కొడుకు కీర్తి చేసులు చిట్టాల పిచ్చయ్య ఎలక్ట్రీషియన్, వాళ్ళ 2వ కూతుర్ని. గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకుందంటే, మాకు కొన్ని సంక్షేమ పథకాలలో కొన్ని ఐలమ్మ వారసులలో నేను అక్కడ ఉన్న అమ్మ పోరాటాల గడ్డకు ఏ కార్యక్రమం మేము ఎర్ర జెండా నుంచి వచ్చిన గుర్తింపు చాకలి ఐలమ్మ సిపిఎం పార్టీ నుంచి ముందుకు వచ్చింది. అక్కడ ఉన్న దొడ్డి కొమరయ్య, షేక్ బందకి, మల్లు స్వరాజ్యం వాళ్ళతోని విష్ణు దొరను గడగడలాడించి భీమారెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళని ఓడించి భూములు తీసుకొని అక్కడున్న ఐలమ్మ వారసుల పోరాట గడ్డగా నిలిచింది. అక్కడ విష్ణు దొర రామచంద్రారెడ్డి అమ్మకు ఎదిరించి జైల్లో పెట్టి అమ్మ కుటుంబ వారసులను మా నాన్నగారైనా మా పెద్దనాన్నగారైనా మా తాత సోమయ్య తాత సూత జైల్లోకి పోయిండ్లు. అక్కడ ఐలమ్మకు మా అండం అనడం సూత ఐలమ్మకు సేవలు చేసింది. ఐలమ్మ మనవరాలిగా నేను 2011 నుంచి అక్కడ పోరాటాల గడ్డ చాకలి ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా ఎక్కడ దివ్యాంగులైనా అక్కడ అమ్మ బాటలో ఉన్న రజక సోదరులకైనా ఎక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేసుకుంటూ వస్తున్నా. మొన్న గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ అక్కడ రవీంద్ర భారతిలో సెప్టెంబర్ 10వ తారీఖున అలక్య మేడం డ్యాన్స్ ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి అన్న గారికి చాకలి ఐలమ్మ వారసులని పూర్తిగా పాపం సార్కు తెలియదు. ఆమె వారసురాలకి ఐలమ్మ బీసీ మహిళా సభ్యురాలు ఇచ్చిళ్ళు. ఆమె వారసురాలు కాదు, ఆమె ఐలమ్మ మనవని కోడలు, తమ్ముని భార్య. చాకలి ఐలమ్మ ఆ రోజు నేను రవీంద్ర భారతికి పోయినా సార్ వాళ్ళతో మాట్లాడదామన్న సుతా నాకు అవకాశం ఇవ్వలేదు. చాకలి ఐలమ్మ వారసులలో నాకు హ్యాండ్ లేదు. నేను పోరాట గడ్డ నుంచి అమ్మ ప్రభుత్వం పని చేసుకుంటూ వస్తున్నా. కేసీఆర్ చేసిండు ఒక గతంలో. కేసీఆర్ ఏం చేసిండంటే ఆ వారసులు వాళ్ళ కుటుంబం వరకే తీసుకెళ్ళిళ్ళు. వాళ్ళకు తెలియదు కదా, మా కుటుంబం మా బాబాయ్ అన్న కుటుంబమే పోయింది, ఐలమ్మ వారసులను తీసుకెళ్ళలే అక్కడ ప్రభుత్వం. నేను ఏదో రకంగా అక్కడున్న వర్గాలను కొట్లాడి నాకు సంక్షేమంలో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్, ఒక స్కూటీ ఇచ్చిండ్లు, నాకు హ్యాండ్ పెట్టించిండ్లు. ఒక బాగా కొట్లాడుతా అంటే అన్ని పథకాలు చెప్తాంటే కలెక్టర్ ఆఫీస్ దేవసేన మేడం, కరుణా మేడం 35 కిలోల కార్డు చేసింది. ఆ తర్వాత దేవసేన మనసుతో అమ్మ వారసుల గుర్తింపు తెచ్చింది. నా గవర్నమెంట్ పరంగా ఎన్నో సార్లు కొట్లాడినా నాకు అక్కడి వాళ్ళు అక్కడి నాయకులు సుత నన్ను అనగదొక్కే ప్రయత్నాలు చేసిన వారసులుగా నాకు గుర్తించలే. అసలు వారసులు గుర్తించే నేను అన్ని వర్గాలలో కొట్లాడి అక్కడ ఇళ్ళ పరిస్థితులు అంటే మా పాలకుర్తి నియోజకవర్గంలో చాలా వరకు మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఝాన్సీ మేడం అమెరికా నుంచి వచ్చి వాళ్ళు పాపం న్యాయంగా చేస్తుండ్రు. కొన్ని ఇల్లు సుతా మా లేని వాళ్ళకే మా మేడం ఇస్తుంది. మా చాకలి రజక మా సంఘంలో ఉంటే మాకు లేని వాళ్ళకే ఇవ్వాలని మేము అమ్మ తరపున కొట్లాడుతున్నాం. మాకు సుత న్యాయంగా అమ్మకు ఇప్పుడు సెప్టెంబర్ 10వ తారీఖు వర్ధంతి వస్తుంది, జయంతి వస్తుంది. మాకు అక్కడ అమ్మకు చాకలి ఐలమ్మకు శృతివనం ఏర్పాటు చేయాలి. రజక సోదరులకున్న వాళ్ళ ఐలమ్మ వారసులను గుర్తించాలి. అక్కడి వాళ్ళకున్న ఒక దీనంగా ఉన్న స్థితిని గుర్తించి ఐలమ్మ వారసులను గుర్తించి అమ్మాయి హ్యాండ్ లేని అమ్మాయిని గుర్తించి ఆమెకు సూత ఏదైనా జీవనోపాధి మాకు ఏదైనా కల్పించాలని జూన్ 2వ తారీఖు ఐలమ్మ వారసురాలిగా కుటుంబాన్ని గుర్తించి అక్కడున్న రజకులు పోరాటాల గడ్డ ఉన్న లేని అనాథలకైనా ఎవరికైనా సంక్షేమ పథకాలను ఇంద్రమ్మ ఇండ్లైనా అక్కడ కాలేజ్ సూత ఏర్పాటు చేయాలని ఐలమ్మ వారసురాలుగా నేను కోరుచున్నా.